బెడ్రూమ్లు మావి మాకే. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. శాంతినగర్ లో డబుల్ బెడ్రూమ్లు మావి మాకే. శాంతినగర్ లో డబుల్ బెడ్రూమ్లు మావి మాకే. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. శాంతినగర్ లో డబుల్ బెడ్రూమ్ మావి మాకే. శాంతినగర్ లో డబుల్ బెడ్రూమ్ మావి మాకే. శాంతినగర్ లో డబుల్ బెడ్రూమ్ మావి మాకే. పట్టణంలోని శాంతినగర్ లో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లు గతంలో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు దళితుల కొరకు అక్కడ పక్క ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగింది. అందులో సౌకర్యాలు లేక ఊరికి దూరంగా ఉన్నట్ల మేము అక్కడ వెళ్ళి నివసించడం జరగలేదు. దాని కొరకు ఇప్పుడు మేము వెళ్ళి అదంతా సాఫ్ చేసుకొని మళ్ళీ మేము ఎవరాలు కట్టుకుందాం, గృహాలు మేము ఎవరాలు రేకులు గుడిసెలు వేసుకుని ఉందామనే సమయంలో అదంతా సాఫ్ చేయించి మేము సంఘం తరఫున అందరం మాలా మాదిగా 2 సంఘాల తరఫున సాఫ్ చేయించి అదంతా ఇక మేము ఎవరాలు నిర్మించుకుందాం అనే సమయంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు దాన్ని చూసి కేటీఆర్ గారు, ప్రత్యేకించి కేటీఆర్ గారు మమ్మల్ని పిలిచి మేము అక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాం, మీకు మిగతావి ప్రభుత్వ అవసరాలకు తీసుకుంటాము, నర్సింగ్ కాలేజీ కడతాం, అంబేద్కర్ భవన్ కడతాం, మిగతా సఖీ కేంద్రం కడతాం, మిగతా దాంట్లో మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టి మీకే ఇస్తామని చెప్పి మాకు ఏదైతే 202 లబ్ధిదారులు ఉన్నారో అవే నిర్మాణం చేసిర్రు, మా కొరకే నిర్మాణం చేసిర్రు. అప్పుడు మేము మరి మాకు ఏదైనా లెటర్ అన్నా ఏదైనా కాగితం రూపంగా కావాలి సార్ అని మేము అడిగితే మేము చెప్పి నమ్మరా అన్నారు. కలెక్టర్ కృష్ణభాస్కర్ గారు కూడా మాకు మాట ఇచ్చిరు. అప్పుడున్న రెవెన్యూ సిబ్బంది మొత్తం మాట ఇచ్చి ఇప్పుడు మాకు ఇస్తామనే సమయానికి మున్సిపల్ కమిషనర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, వాళ్ళు మాకు వ్యతిరేకంగా మాకు వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి మాకు వ్యతిరేకంగా చేస్తున్నట్టు తెలిసింది మాకు. దయచేసి మా కొరకు నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు మాకే ఇవ్వాలి. మాకు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఒక్క సెంటు జాగా కూడా మేము తీసుకోలే ప్రభుత్వం నుండి. మాకు ఇచ్చింది ఇదే, మా జాగాను మా డబుల్ బెడ్రూమ్లు మాకే ఇవ్వాలి. మాకు ఇవ్వకు ఏప్రిల్ 14th వరకు మా డబుల్ బెడ్రూమ్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే తదుపరి కార్యాచరణ వేరే విధంగా ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం. నగర్లో హడ్కో స్కీమ్ ద్వారా 79లో నిర్మాణం చేసినటువంటి దళితుల ఇండ్లు మరి కొన్ని పరిస్థితుల వల్ల మేము అక్కడికి వెళ్ళలేకపోయినాం. కరెంట్ లేదు, వాటర్ సౌకర్యం లేని సమయంలో ఆ చీకటి ప్రదేశం కాబట్టి మేము అప్పుడు ఆ సమయంలో మేము ఉండి పరిస్థితి లేదు. అది కరెంట్ తీసుకొస్తామని చెప్పి కొద్ది రోజులు వేడి చేసినాం. ఈ లోపల ఈ శిథిలావస్థకు చేరిపోయినాయి. మరి కూలిపోయిన తర్వాత మరి మేము మళ్ళీ అంబేద్కర్ నగర్ వాసులం అందరం కలిసి మాట్లాడుకొని మరి ఎవరి గుడిసెలు వాళ్ళు వేసుకుందామనే సమయానికి మన సిరిసిల్ల ఎమ్మెల్యే గారు కేటీ రామారావు గారు దృష్టికి వేయింది ఈ ముచ్చట. ఆయనే చొరవ తీసుకొని మమ్మలను నిజంగా చెప్పాలంటే మాయ చేసి మారేడుగాయ చేసినటువంటి కేటీఆర్ గారికి మరి ఎంతవరకు న్యాయం అవుతుందో చూద్దాం. ఆయనే 2 సార్లు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ సీటుకి ఇవ్వడం జరిగింది కౌన్సిలర్గా. అది దృష్టిలో పెట్టుకొని మాకు రాకుండా చేసి ఆయన ఉన్న తెలివితోటి మమ్మల్ని అందరినీ మరి ఒక తాటి మీదకి తీసుకొచ్చి మేము తీసుకునేది ఏమి మా ఇండ్ల కొరకు కాదు, అంబేద్కర్ భవనం కడతామని చెప్పి ఆశ చూపించి అట్లాగే సఖీ కేంద్రం కట్టి దాన్ని ముసుగులో మరి నర్సింగ్ కాలేజ్ కట్టి ఇన్ని పోయినా కానీ మేము ఏమన్నామంటే సరే మాకు 100 గజాలని ఇవ్వమని చెప్పాం. మాది 3 గుంటల భూమి, అది కనీసం 100 గజాలన్నా అలాట్ చేయమని చెప్తే నెలలే మీకు రూపాయి ఖర్చు లేకుండా మేము డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, మీకే కేటాయిస్తామని చెప్పి 204 బెడ్రూమ్లు కట్టడం జరిగింది. అది కేటాయించమంటే అప్పుడున్న పరిస్థితులు మావి వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు పూర్తిగా మరి మేము గుడిసెలో ఉన్నటువంటి వాసులం. ఈరోజు ఏదో చిన్న మిద్దెలు కట్టుకున్నాం, ఇల్లున్న వాళ్ళకి ఏమని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడినరు. సరే ఇల్లు ఆ సమయంలో కేటాయించి గవర్నమెంట్ 100 రూపాయల షేర్ క్యాపిటల్ ఉంది మాది. మాకేమో దేశాయ్ గారు పుణ్యానికి వేయలే. అది హడ్కో స్కీమ్ కింద మనిషికి 100 రూపాయలు ఇస్తే ఆ 3 గుంటల భూమి ఇచ్చినప్పుడు ఆ 3 గుంటల భూమి 100 రూపాయలు ఇస్తే 3 గుంటల భూమి వాస్తవంగా మాకు వచ్చేది. అది సీలింగ్లో పోయినటువంటి దేశాయ్ గారి భూమిని పైసలు తీసుకొని ఇచ్చి మరి మాకు పుణ్యానికి ఇచ్చినటువంటి పరిస్థితిలో క్రియేట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మాకు మంత్రి సత్యనారాయణరావు గారు కానీ మరి పొన్నమ ప్రభాకర్ గారు కానీ వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ దృష్టి కూడా తీసుకుపోయినాం. మరి కేకే మహేందర్ రెడ్డి గారు మొన్నటి ఎలక్షన్లో మాట ఇప్పించాడు,
మేము మీ ఇండ్లు మీకే ఇస్తాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం మా ఇండ్లు కేటాయించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా మా మీద దయ చూపి మరి మా ఇండ్లు మాకు కేటాయించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మరి కేకే మహేందర్ రెడ్డి గారిని, గౌరవ కలెక్టర్ గారిని సవినయంగా వేడుకుంటున్నాం.